హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు స్పెషల్ డిష్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్దీ డిష్. అలాగే వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకైతే ఈ డిష్ చాలా హెల్దీ అన్నమాట. అలాగే మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం హెచ్ఎంపీవీ వైరస్తో బాధపడుతున్నాం. గతంలో కరోనాతో బాధపడ్డాం. ఇంకా ఎన్నొస్తాయో వాటన్నిటిని తట్టుకోవాలంటే మన బాడీ కూడా స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి కదండి. అందుకని మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఒక మంచి హెల్దీ డిష్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఆనియన్స్, బ్రోకలీ అండ్ మష్రూమ్, టొమాటో తీసుకుందాము. అలాగే దీనిలో ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేస్తున్నానో అవన్నీ మిస్ అవ్వకూడదంటే వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? అలాగే మీకోసం నేను ఈ హెల్దీ డిష్ని ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరే ఒక పేరు కూడా పెట్టేసేయండి. ఆప్షన్ మీకే ఇస్తున్నాను. దీనికోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మష్రూమ్స్ కూడా తీసుకుంటున్నాం కదండి. మష్రూమ్స్ చాలామందికి వండటం రాకనో, లేకపోతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకనో దాన్ని తినరు. కానీ కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్ అది. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. దీనిలోకి చక్కగా చాప్ చేసుకోండి సన్నగా పచ్చిమిర్చిని చాప్ చేసుకొని కొంచెం వేగనివ్వండి. ఏ ఐటెమ్ కూడా ఓవర్ కుక్ అవ్వకూడదు. అందుకని వీడియో మొత్తం పెట్టా నేను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే నేను ఆనియన్స్ కూడా ఎలా కట్ చేశానో చూసారా? స్క్వేర్ షేప్‌లో మధ్యకి కట్ చేశాను ఆనియన్‌ని. అలాగే ఆ 2 చెక్కల్ని కూడా మరలా సగానికి కట్ చేసి మళ్ళా అడ్డంగా కట్ చేశాను. ఇలా ముక్కలుగా మీరు కట్ చేసుకోవాలన్నమాట. ఓవర్ కుక్ అవ్వకముందే మష్రూమ్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఓవర్ కుక్ అవ్వకముందే మష్రూమ్స్ వేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్ కూడా వేగాలి కదా! సో, ఈ కర్రీ ఏంటంటే మనం ఏది కూడా ముద్దలాగా లేకపోతే ఓవర్ కుక్ చేసేసి వాటర్ వేసేసి బాయిల్ చేయకూడదనమాట. అందుకనే ఒకదాని తర్వాత ఒకటి ఎంతవరకు కుక్ అవుతున్నాయో చూడండి, అలాగే వేసుకోండి. మష్రూమ్స్ వేసిన తర్వాత నేను కొంచెం చిటికెడు పసుపు, అలాగే వాటికి పట్టడానికి సరిపోయి అంత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. మోస్ట్లీ పింక్ సాల్ట్ ఉన్నవాళ్ళు పింక్ సాల్ట్ వేసుకోండి. వైట్ సాల్ట్ నేను కూడా ప్రిఫర్ చేయను. నాకు అస్సలకి నచ్చలేదు. నాకు కుదరక మా హస్బెండ్ లోకల్‌లో ఉన్న పక్కన ఒక చిన్న అంగట్లో తీసుకొచ్చారనమాట. అస్సలకి ఎంత వేసినా సరిపోవట్లేదండి. అసలు అది కూడా ఒక రకంగా అనిపించింది నాకైతే వైట్ సాల్ట్ తింటుంటే. మైట్ బీ అది బాగోలేదేమో! దానిలో ఇంకేమన్నా యాడ్ చేశారేమో తెలీదు కానీ, నాకైతే నచ్చలేదనమాట. సో, అలాగే బ్రోకలీ కూడా వేయండి. బ్రోకలీ కూడా వేసి కొంచెం ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయండి. సాఫ్ట్‌గా అయిపోతాయి. సేమ్ ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రోకలీ అనేది చాలా అంటే చాలా హెల్తీ కదండీ మనకి. అలాగే బ్రోకలీని తినడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా కరిగించొచ్చు. మనకి జీర్ణక్రియకైతే చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్ సి అనేది ఉంటుంది. కాల్షియం రిచ్ ఇన్ ఫైబర్ అనమాట ఇదైతే. సో, బరువు తగ్గడానికైతే మనకి ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇది తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. టమాటాలు కూడా నేను హాఫ్‌కి బద్దగా కట్ చేసి వేశానండి. ఇవి కూడా ఏంటంటే ఓవర్ కుక్ చేస్తే మనకి బ్రోకలీ అనేది స్మాష్ అయిపోతుంది. అవ్వకూడదు. అందుకని చూసుకొని ఎంతసేపు కుక్ చేస్తున్నానో నేను మొత్తం వీడియో క్లియర్‌గా పెట్టాను కాబట్టి మీరు కూడా అలాగే ప్రిపేర్ చేయండి. అలాగే టొమాటోస్ వేసుకొని కొంచెము పెప్పర్ వేసుకున్నానండి దీనిలో నేను. కారం అయితే యూజ్ చేయట్లేదు. పెప్పర్ వేస్తున్నాను. ఎప్పుడైనా డైట్‌లో ఉండేటప్పుడు మనం రెడ్ చిల్లీ కారం యూజ్ చేయకూడదు. మనకేంటంటే పెప్పర్ యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఆయిల్ వేశాను కదా! డైట్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఆయిల్ వాడరు కదా! నేనేం ఆయిల్ వాడాననుకుంటున్నారా? కుసుమ ఆయిల్ వాడుతున్నానండి. కుసుమ ఆయిల్ వాడటం వల్ల మాకైతే హెల్తీ అని చాలా ప్రిఫర్ చేశారనమాట. సో, హార్ట్‌కి కూడా మంచిది అని ప్రిఫర్ చేశారు. నేను ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటాను. ఫ్యాట్‌లెస్ అనమాట. సో, ఫ్యాట్ అనేది ఉండదు. సో, మీరు ఈ మీ ప్రిఫరెన్స్, మీ చాయిస్. మీరు డైట్‌లో ఏం ఆయిల్స్ యూజ్ చేసుకుంటున్నారో, లేపోతే బటర్ యూజ్ చేసుకుంటున్నారా? అది మీ
ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా సైడ్‌కి జరిపేసేయండి. ఎగ్ పౌచ్ చేసుకుందాం. ఇందాక మీకు చూపించలేదు కదండీ ఎగ్ ఉన్నట్లు. సో, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్పిందనమాట. సో, ఎగ్ అయితే 2 ఎగ్స్ అయితే నేను వేసుకున్నాను. సో, ఎగ్స్ వేసుకున్న తర్వాత మనకేంటంటే స్పైస్ అండ్ సాల్ట్ కూడా కావాలి కాబట్టి దీని మీదే మనం కొంచెం పెప్పర్, సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసి వేసుకుందాము. మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. సాల్ట్ గురించి, అలాగే స్పైస్ గురించి చెప్పవసరం లేదు కదా మీకు. మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఓకేనా? మనకి ఈ మష్రూమ్ అనేదండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతది. ఎలా హెల్ప్ అవుతదంటారా? క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే వెయిట్ లెస్‌లో ఉన్నవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు మష్రూమ్స్. తెలియని వాళ్ళు మీరు కూడా తెలుసుకోండి. మష్రూమ్స్ తినొచ్చు. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే చాలా లో క్యాలరీస్ ఉంటాయన్నమాట మష్రూమ్‌లో. అలాగే మనకి బోన్ స్ట్రెంగ్త్‌నిస్తుంది. మనకి బ్రోకలీ కానీ, మష్రూమ్ కానీ బోన్ హెల్త్, గట్ హెల్త్‌కి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో, మనకి గట్ హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం ఈ హెల్తీ రెసిపీస్ అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఓవర్ కుక్డ్ కాకుండా ఇట్లా చేసుకోవాలి. సో, బాయిల్డ్ అయిన తర్వాత మనం తిరిగేసి వేసుకుంటే అటువైపు కూడా మనకి స్టిమ్యులేట్‌గా ఫైన్‌గా మనకి బాయిల్ అవుతుంది కదా ఎగ్ అనేది. అప్పుడు టేస్టీగా ఉంటుంది. మనకి హెల్తీగా ఉంటుంది. టొమాటో కూడా మనకి ఉడికిపోతుందనమాట. హాఫ్ రా వరకు ఉడికితే సరిపోతుంది. ఓవర్ కుక్ అవసరం లేదు. సో, ఇప్పుడు ఈ మధ్య మనకి వచ్చే వైరస్‌లను బట్టి, ఆ కరోనా అని వచ్చి మనల్ని సగానికి సగం మందిని తీసుకుపోయింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అంట, ఇంకొక వైరస్ అంట, ఎన్నొస్తాయో మనకు తెలీదు. సో, మనం తీసుకుని ఆహారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని, అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ డిషెస్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే, మన హెల్త్ గూడా బావుంటుంది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసుకున్న వాళ్ళమవుతాము. మనకి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. చూసారా? ఫైనల్లీ కుక్ అయిపోయింది. అన్నీ కూడాను ఓవర్ కుక్ అవ్వకుండా చక్కగా ఉన్నాయి కదా! మష్రూమ్స్ అయితే నేను సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్ మా హస్బెండ్ తినరనమాట. ఆయనకి తెలియకుండా ఉండాలి అని నేను సన్నగా చాప్ చేసి వేశాను. ఇలా అయితే టేస్టీగా ఉందని తినేసారు. బాగా లాగించేశారు. ఆల్రెడీ చేశాను కదా! ఇప్పుడు పెడుతున్నాను కదా వీడియో అందుకే చెప్తున్నాననమాట. బావుంది. చాలా బావుంది అన్నారు. మష్రూమ్స్ అలాగే మనకి బ్రోకలీ కూడా చాలా హెల్ప్ అయింది. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.